లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది లాల్ దర్వాజా 116 వార్షికోత్సవాలు జరుపుతున్నారు. అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. ఇవాళ రేపు జరిగే జాతరకు ఏర్పాట్లు చేశారు. 500కు పైగా పోలీసులు బందోబస్తు, ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాసేపట్లో అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పుట్టి కళ్ళుతో బట్టి కార్యం పడతాము, పసుపు బండారు బంగారంగా దలిసము. కల్లు 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 పోతారాజుల ఈ రంగం, చల్లు 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 శివాశక్తుల శివాంగం. కల్లు 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 పోతారాజుల ఈ రంగం, చల్లు 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 శివాశక్తుల శివాంగం. మల్లా జొల్లు తాషా పిటు సినిమాలు స్టెప్పు 4 కింద తప్పి గుడ్లు బయట పెట్టు సీల కొట్టు ఇచ్చి కొట్ట కొట్టు మంది అంత మొత్తుకోంగ సింగి నగర ఆడు దండ నగర దండ నగర దండ నగర శంకర దండ నగర దండ నగర దండ నగర ఆడరా దండ నగర దండరా సింధుల శంకర మల్లి బోనాలు చేదక సింగి నగర ఆడరా దండ దండాలమ్మో తల్లి మంగళ మామైసునా జోడు సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది లాల్ దర్వాజా 116 వార్షికోత్సవాలు జరుపుతున్నారు. అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. ఇవాళ రేపు జరిగే జాతరకు ఏర్పాట్లు చేశారు. 500కు పైగా పోలీసులు బందోబస్తు, ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాసేపట్లో అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రైట్, ఇక బోనాల జాతరకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లాల్ దర్వాజా నుంచి హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, భక్తుల రద్దీ ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ప్రజెంట్ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. దాంతో పాటు ఇప్పుడిప్పుడే విఐపి భక్తుల తాకిడి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు కొద్దిసేపటి క్రితమే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా వచ్చి ఇక్కడ అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహాభిషేకాల అనంతరం ఇటు అమ్మవారి దర్శనానికి సాధారణ భక్తులను అయితే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ చూడొచ్చు, ఇక్కడ ముఖ్యంగా ఉదయం నుంచి కూడా పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి అమ్మవార్లకు దర్శనం చేసుకుంటున్నారు. ప్రజెంట్ తీన్మార్ మల్లన్న కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి దర్శించుకోబోతున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లుంది బోనాల పండుగ ఇక్కడ? లాల్ దర్వాజా బోనాలు చాలా ఫేమస్ కదరా. ఫేమస్ ప్లస్ ఓల్డ్ సిటీలో అత్యంత పురాతనమైనటువంటి ఆలయంలో కొన్ని దశాబ్దాలు శతాబ్దాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఏదైతే ఉందో చాలా గొప్ప వేడుక ఇది. నేను మొదటిసారిగా లాల్ దర్వాజా అమ్మవారి బోనాల దగ్గరికి వచ్చిన అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.
ప్రజెంట్ చూడొచ్చు ఇటు విఐపీల తాకిడి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో ఇటు ప్రభుత్వం తరపున కూడా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు డిప్యూటీ సీఎం దంపతులు కూడా రాబోతున్నారు. అయితే సాధారణ భక్తులకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది ప్రభుత్వం. దాంతోపాటు ఎండోమెంట్ శాఖతో పాటు ఇటు పోలీసు శాఖ కూడా భారీ బందోబస్తు కొనసాగిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రత్యేక క్యూ లైన్లతో పాటు బోనాలు తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా 2 క్యూ లైన్లను ఏర్పాటు చేసి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యం రూపంలో బోనాన్ని సమర్పిస్తుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది? మీ పాత బస్సు మొత్తం కూడా సందడిగా ఉంది, ఎట్లా అనిపించింది? చాలా బాగుంటుందండి. ఎక్కడి నుండి వస్తున్నారు? మేము కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. అంటే బోనాల పండుగ అక్కడ జరగదు కదా, ఇక్కడ జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం అండి, మొక్కుకున్నాను అందుకని వచ్చాను. ఏమేమి తీసుకొచ్చారు అమ్మవారికి నైవేద్యం? పాల పొంగలి, పెరుగు తీసుకొచ్చాను. ఏంటంటే పండుగ గురించి మీకు ఏం తెలుసు? ప్రత్యేకంగా అమ్మవారి విశిష్టత గురించి మీకు ఏం తెలుసు? కోరికలు తీర్చే అమ్మవారండి. మా బాబు కడుపున పడ్డప్పుడే నేను మొక్కున్నాను, అందుకని తెచ్చాను. అవునండి. ఎట్లా ఎవరెవరు వచ్చారు మీ ఫ్యామిలీ? మా హస్బెండ్, నేను వచ్చామండి, మా సిస్టరు, పిల్లలు. ఎంత టైం పట్టింది అమ్మవారికి బోనం చేయడానికి? 2 hours పట్టింది. ఇక్కడ చూడొచ్చు భక్తులు అయితే అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరు? నా పేరు కల్పన అండి. మా సిస్టర్ పేరు జ్యోత్స్న. మా సిస్టర్ ఒక 6 years బ్యాక్ మొక్కుకున్నారు. అమ్మవారు మా సిస్టర్ మొక్కుకున్న మొక్కును బాగా తీర్చారు. అమ్మవారి కృప చాలా బాగా ఉంది. అందుకనే అంత దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చాలా ధన్యవాదాలు. గుడివాడ అండి, అవనిగడ్డ. మా సిస్టర్ వాళ్ళది గుడివాడ, మాది అవనిగడ్డ, కృష్ణా డిస్ట్రిక్ట్. అవునండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఆలయంలో? ఉన్నాయండి, చాలా బాగున్నాయి. బాగా రిసీవ్ చేసుకుంటాం. సరే, మేము బయలుదేరుతాం. ఓకే, చూడొచ్చు ఇక్కడ భక్తులు అయితే వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్యూ లైన్ లో అయితే చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరు? నా పేరు సరిత. నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? 1/2 hour అవుతుంది. బాగుంది, ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం బోనాలు తీసుకురాలేదా మీరు? ఓన్లీ పట్టు ట్యూస్డేనే తీసుకొచ్చేసాము మేము. ఇప్పుడు నేను దర్శనాలకు వస్తున్నాను. ఎట్లా ఉంటుంది అమ్మవారి దగ్గర రావడం కావచ్చు, ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, చాలా చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది, ప్లెజెంట్గా కూడా ఉంటుంది. ఇక్కడ అందరూ పూజలు చేసేస్తారు. ఇంకా చాలా అయితే చాలా చల్ల నైవేద్యం చాలా పెట్టారు. ఇక్కడ ఇంకొంతమంది భక్తులతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఏం పేరు? ఇక్కడే ఉంటాం నా దర్వాజలో. ఇక్కడే ఉంటాం నా దర్వాజలో. పరబంధము, నూనె పొలలు, పచ్చగూర, పెరుగన్నం తీసుకెళ్తాం. మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం పోతాం. చూడొచ్చు భక్తులు అయితే పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి కోసం వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఏ మొక్కులు మొక్కినా కూడా కోరిన కోరికలు తీర్చే అమ్మవారు కాబట్టి ప్రతి ఏటా కూడా వచ్చి బోనాలు సమర్పిస్తామని కూడా భక్తులు చెప్తున్నారు. భక్తులైతే బోనం కుండలను తీసుకొని అమ్మవారికి సమర్పించేందుకు వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే విధమైన సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా క్యూ లైన్ లో దాదాపు 1 hour పాటు పడుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది భక్తులతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, బోనం కుండలు తీసుకొని అయితే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని ప్రతి వాడవాడలో కూడా ఇట్లాంటి సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలోని ప్రధాన ఆలయాల్లో ఇదే విధమైన సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు, అక్కన్న మాదన్న ఆలయం కావచ్చు, చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్, అట్లాగే నగరంలోని దాదాపు 23 పురాతన ఆలయాల్లో బోనాల పండుగ సంబరాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బోనాల పండుగ? ఇక్కడ చాలా ఘనంగా ఏర్పాట్లు ఉన్నాయి. చాలా మంచి కన్నుల పండుగ కనిపిస్తుంది. మా ఎవ్రీ ఇయర్ మా ఓల్డ్ సిటీ అంటే బోనాలకు చాలా ప్రత్యేకత చెప్పాలి. ఇక మాటలు ఉండవు దానికి చెప్పడానికి. మేము ఇక్కడే ఓల్డ్ సిటీ దగ్గరనే ఉంటాము, దర్శించుకోవడానికి వచ్చామండి. బోనాలు చేస్తారు, తర్వాత మేక కోళ్లను బలి ఇవ్వడము అట్లాంటివన్నీ చేస్తారు నిష్ఠతో ఉండి పోతురాజులు.
ఆ విధంగా ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడ నుండి వచ్చింది? మేము కూడా దుద్బోలి నుంచి వచ్చాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఓల్డ్ సిటీ బోనాలు అంటే కొంచెం మార్నింగ్ నుంచి పూజలు చేయడం, ప్రసాదాలు ఎక్కియడం, బోనాలు తీసుకురావడం, ఈవినింగ్ మళ్ళీ జాతర చూడడం. భక్తులు అయితే ఒకటే చెప్తున్నారు, ఎంతో వైభవంగా అమ్మవారికి నైవేద్యాలు ఎక్కించడం, మొక్కిన కోరికలు తీర్చే అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం వరకు కూడా ఇదే విధమైన రద్దీ కంటిన్యూ అవకాశం ఉంది. ఇక మరికొద్ది సేపట్లో ప్రభుత్వం తరపున కూడా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దాంతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా శివసత్తుల బోనాలు కూడా మరికొద్ది సేపట్లో రానున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉదయం నుంచి కూడా సాధారణ భక్తులతో పాటు బోనాలు సమర్పించే మహిళల సంఖ్య అయితే పెరుగుతోంది. మరికొద్దిసేపట్లో ఇటు శివసత్తుల బోనాలు కావచ్చు, పోతరాజుల నృత్యాలు కూడా ఆటపాటల నడుమ బోనాల పండుగ అయితే ఘనంగా జరగనుంది. అయితే ఇటు నగరంలోని ప్రధాన 23 ఆలయాల వద్ద కూడా ఇదే విధమైన బోనాల జాతర ఏర్పాట్లు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మరికొద్దిసేపట్లో ఇటు ఆలయాల వద్ద అయితే మంత్రులు పట్టు వస్త్ర సమర్పణ కూడా చేయనున్నారు. ఉదయం నుంచి కూడా ఈ లాల్ దర్వాజా అమ్మవారికి అయితే ప్రత్యేక క్యూ లైన్లతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసి పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ ఇది సింహవాహిని ఆలయం వద్ద భక్తుల రద్దీకి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో.